ఇందిరమ్మ చీరలు అనగానే మీ అందరికి ఆ చీరల స్టైల్ కలర్ మొత్తం మీకు మైండ్ లో మెదులుతుంది కదా. అయితే ఇందిరమ్మ చీరల విషయంలో మొదట్లో కాస్త అంటే బతుకమ్మ పండుగ ముందు ఇయ్యలేదని చెప్పేసి విమర్శలు వచ్చినప్పటికీ కూడా ఆ క్వాలిటీ చూసిన తర్వాత చాలా మంది మహిళలు మెచ్చడంతో దానికి మంచి ఆదరణ అయితే వచ్చింది, కాస్త లేటుగా వచ్చినా కూడా. అయితే మళ్ళీ రెండో విడత అంటే ఈ సంవత్సరం కూడా ఏడాదికి ఒకసారి అన్నట్టుగా వీళ్ళు పండుగ అనే లెక్క పెట్టుకుంటలేరు. ఇది బతుకమ్మ చీర కాదు, బతుకమ్మ పండుగ ఇచ్చేది కాదు అన్నట్టుగా మహిళలకు ఏదో సారేలాగా ప్రతి సంవత్సరం ఈ చీరలు మంచాలని చెప్పేసి అయితే ప్రభుత్వం నిర్ణయించింది. దాంట్లో ఈసారికి కలర్ మారుస్తురు. మొన్న బ్లూ కలర్ ఏదో వచ్చింది కదా, ఈసారి చిలుక పచ్చ కలర్ లో ఇందిరమ్మ చీరలు రాబోతున్నాయి. దానికి నవంబర్ 19 తారీఖు నాడు వచ్చే అవకాశం ఉంది. దాదాపు 450 కోట్ల రూపాయలు టెస్కో కార్డు కూడా ఇచ్చి ఆ కలర్ ముందుగానే ఇక ఎక్కువ సోది లేకుండా చీర చూపెడతా చూడు. ఇది ఇందిరమ్మ చీరలు ఇక్కడ ఇట్లా చిలుక పచ్చ కలర్ లో ఉన్నటువంటి ఇందిరమ్మ చీరలు ఈసారి అంటే డిజైన్ ప్యాటర్న్ ఇట్లే ఉండొచ్చు, కలర్ మాత్రం చిలుక పచ్చ కలర్ లో వచ్చే అవకాశం అవుతుంది. కనిపిస్తుంది కదా, చూపెట్టినావా? ఇది సో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చీర రంగుని ఈసారి మార్చింది. ఈ ఏడాది చిలుక పచ్చ రంగు చీరను పంపిణీ చేయబోతుంది. రంగును సెలెక్ట్ చేసి టెస్కోకి ఆల్రెడీ ఆర్డర్ కూడా ఇచ్చేసిరట. నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి నాడు పంపిణీకి అయితే సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో చీరకు దాదాపు 450 రూపాయలు ఖర్చు చేయబోతున్నారు. 450 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చారు. ప్రతి ఏటా ప్రభుత్వం మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేస్తుంది. మహిళా సంఘాలకు గత ఏడాది ఇందిరా మహిళా శక్తి పేరుతో పంపిణీ ప్రారంభించింది. ఈ ఏడాది సైతం పంపిణీ చేయబోతున్నట్టు అందుకు చీర రంగు డిజైన్ సైతం సెలెక్ట్ చేసింది. చిలక పచ్చ రంగు చీరలు తయారు చేయాలని టెస్కో అధికారులను ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. గత ఏడాది పంపించేసిన చీరలు నీలం రంగు కాగా ఈసారి చిలక పచ్చ రంగు ఎరుపు జరి డిజైన్ తో ఎంపిక చేసింది. సో ఎరుపు కలరు జరి ఉంటుంది అన్నట్టు. ఈ మేరకు సెర్ఫ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ కోడి చీరల తయారీ కోసం టెస్కోకు 450 కోట్ల రూపాయల ఆర్డర్ కూడా ఇచ్చేసింది ఆల్రెడీ. సో ఈసారి చిలక పచ్చ కలర్ చీరలు రాబోతున్నాయి. ఈ చీరల్ని అక్టోబర్ నాటికి సిద్ధం చేసి అన్ని జిల్లాలకు సరఫరా చేయాలని నవంబర్ 19 నాడు ఇందిరాగాంధీ జయంతికి సందర్భంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఒక్కో చీర 450 రూపాయలతోటి తయారు చేస్తున్నారు. దీని ద్వారా చేనేత కార్మికులకు ఉపాధి కూడా లభించబోతుంది అనేది సారాంశం. గత ఏడాది 86 లక్షల మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపించేశారు. ఈసారి పెరిగే అవకాశం కూడా ఉంది. కోడి చీరలకు ఆర్డర్ ఇచ్చారు. చీరల తయారీ కోసం 11 ప్రాంతాల్లోని చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇచ్చారు. అందులో సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాలలో చేనేత కార్మికులకు ఈ చీరల తయారీని బాధ్యతను అప్పగించబోతున్నారు. సో ఇవన్నీ చేనేత కార్మికులకు ఉపాధి కూడా వచ్చే అవకాశం ఉంది. నేతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. వారికి సంవత్సరం పొడవునా ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే మహిళలకు చీరల ఆర్డర్ను సైతం టెస్కోకు ఇస్తున్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల మహిళలకు ఒకేసారి చీరలు పంపిణీ చేయబోతున్నట్టు గతంలో ఒకసారి కొంచెం డిలే అయింది కదా. ఈసారి పల్లెటూరులో ఉన్న వాళ్ళకి, పట్టణంలో ఉన్న వాళ్ళకి అందరికి ఒకటేసారి ఇస్తారు. చిలుక పచ్చ చీరల కలర్ ఉన్నటువంటి ఈ చీరల్ని ఏప్రిల్ కాదు, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు వస్తాయి. ఆగస్టు వరకు తయారైతే నవంబర్లో ఈ చీరల పంపిణీ ఉండబోతుంది.